ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఉన్నతమైనది నీ కృప. ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈ పాట యొక్క సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు నన్ను మార్చక ముందు ఆర్కెస్ట్రాల్లో సినిమా పాటలు వాయించేవాడిని పెళ్ళిళ్ళలో. 7-8 తరగతిలోనే డబ్బులు నాకు కుదవలేదు. స్నేహితులు ఎక్కువయ్యారు. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటయింది. తల్లిదండ్రులను కూడా ఎదిరించి తల్లిదండ్రులను బాధ పెట్టాను. ఒక్కొక్కసారి అలిగి ఒకరోజు 2 రోజులు ఇంటికి వచ్చేవాడిని కాదు. ఇలాగే ఒకరోజు కనిపించట్లేదని మా అమ్మ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మా అబ్బాయి కనిపించట్లేదని. ఇంతలా అయిపోయి చివరికి నా జీవితం ఏంటో నాకు అర్థం కాక ఇంకా చనిపోదాము అనుకున్నాను. అప్పుడు టైఫాయిడ్ ట్యాబ్లెట్లు ఉంటే అవి 15 పైనే ఉంటే అవి మింగేసి చనిపోదాం అనుకున్నాను. అలాగే చేశాను. కానీ తీరా చూస్తే నాకేమీ కాలేదు. ఆ సమయంలో మా అమ్మకి చేతపడతానని చేశారు. దర్గాలకి అలాగే మంత్రికల దగ్గరికి వెళ్ళాను తగ్గాలని. అయినా తగ్గలేదు. యేసుక్రీస్తు దగ్గర మా అమ్మకి విడుదల, స్వస్థత కలిగింది. ఆ సమయంలో యేసుక్రీస్తు గొప్పవాడని, యేసుక్రీస్తు మంచి దేవుడని, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడని తెలుసుకుని నేను నా జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాను. ఆ పాప జీవితాన్ని దేవుడు ఈరోజు ఎలా మార్చాడంటే, ఒక సంఘానికి నన్ను కాపరిగా చేశాడు. నిరీక్షణ సువార్తక సంఘము పాస్టర్ ఎంఎం సురేందర్బా గారి సంఘంలో బ్రాంచ్ చర్చ్లో అంతారం అనే గ్రామంలో నన్ను కాపరిగా ఆయన నన్ను వాడుకుంటున్నాడు. మరి అందుకే పాటలో నేను ఒక పదాన్ని రాశాను 2వ చరణంలో, నా కన్నిటిని నీవు తుడిచావయ్యా, నీ స్వాస్యముగా నన్ను నిలిపావయ్యా అని. ఆయన స్వాస్యములు, ఆయన పరిచయంలో నన్ను వాడుకుంటున్నాడు. మరి ఈ పరిచయంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మనుషుల ద్వారా నేను బాధపడ్డాను. చాతబళ్ళు, చిల్లంగి శక్తుల ద్వారా నేను బాధపడ్డాను. మరి ఆర్థికంగా కూడా చాలా బాధపడ్డాము. మా నాన్న క్రిస్టియన్స్కి మాత్రం సౌండ్ సిస్టము మీటింగ్స్లో అరేంజ్ చేస్తూ ఉంటాడు. మరి ఆ బిజినెస్ కూడా డౌన్ అయిపోయినప్పుడు ఈ బిజినెస్ని ఎలాగైనా డెవలప్ చేయాలని తెలిసిన వారి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకొద్దామని వాళ్ళని అడిగాము. కొన్ని రోజుల్లో ఇస్తారు అనే సమయంలో గాలి వాన వచ్చి మా ఇంటి పైన రేకులు వేరే వాళ్ళు వచ్చి పడి మా రేకులన్నీ ఇరిగిపోయాయి. ఆ 1,00,000 రూపాయలు మా ఇంటిని బాగు చేసుకోవడానికి సరిపోయాయి. ఇంకా ఇలా ఆర్థికంగా మేము నలిగిపోతున్నప్పుడు ఉదయకాలం మా అక్క ఆఫీస్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ముక్కుకి దెబ్బ తగిలి ఆపరేషన్ చేశారు. కార్లో ఉన్న అందరు బాగున్నారు, కానీ మా అక్కకి ఇలా జరిగింది. ఆ సమయంలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినవాడికి నేను ఎమ్మటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో దేవుడు నాకెంతో గొప్ప కార్యం జరిగించాడండి. ఈ సాక్ష్యాన్ని నేను మరోసారి వివరంగా చెప్తాను. కోమాలోకి వెళ్ళిపోయాను. కోమా నుంచి దేవుడు నన్ను సజీవుడిగా ఆశీర్వదించి నన్ను సజీవుల లెక్కల్లో ఉంచాడండి. మరి ఇలాగా ఈ జరుగుతున్న పరిస్థితిలో కూడా పరిచర్య చేయగలుగుతామా, ఈ పరిచర్యలో మనం ఉండలేము, చేయలేము అనుకున్న సమయంలో దేవుడు మాకు తోడైండి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా అలాగే ఆత్మీయంగా దీవించి మమ్మల్ని నిలబెట్టాడు. ఆ టైంలో అది జ్ఞాపకం చేసుకుని మొదటి చరణంలో ఒక మాట రాశాను, నా ప్రతి అడుగులో తోడయ్యన్నో, నా కను పాప వలె నన్ను కాచావా అనే మాటని రాయడం జరిగింది. మరి ఈ పాట రాసిన తర్వాత ఇది ఎలా బయటకు తీసుకురావాలి అని స్టూడియోలో నేను ఎంత అవుతుంది అని అడిగినప్పుడు 30,000, 50,000 ఇంతకన్నా పైగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి అంత స్తోమత నాకు లేదు. ఆ సమయంలో నేను నా దగ్గర DTX ప్యాడ్ ఉంటే అది అమ్మేసి ఈ ల్యాప్టాప్ కొనడం జరిగింది. మరి ఆ పాటని ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. మరి దీంట్లో పాట ఎలా చేయాలో అవన్నీ నేను దీంట్లో మరి ఎక్కించి మరి నేను పాట యూట్యూబ్లో చూసి ఎలా చేయాలనేది నేర్చుకుని నేను చేయడం జరిగిందండి. మరి ఈ పాటని నేను ఒక ఇంట్లో చేసేద్దాం ఒక రూమ్లో అనుకున్నాను నేను.
కానీ స్టూడియోలో చేసి అంత రికార్డింగ్ కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక బ్రదరు, అలాగే విలేజ్ నుంచి ఇంకొక బ్రదరు నాకు హెల్ప్ చేయడం జరిగింది. మరి ఆ పాట ఇలా దేవుడి కృపను బట్టి చేయడం జరిగిందండి. మరి ఈ పాటలో నేను ఒక్కడినే కష్టపడలేదు. మరి నాతో పాటు మరి మ్యూజిక్ వచ్చి షాలేం బ్రదర్, వీడియో అలాగే ఆకాష్ ఆనంద్ బ్రదర్స్ ఇద్దరు మరి వీడియో విషయంలో ముందుకు వచ్చారు. మరి కొంతమంది సిస్టర్స్ కూడా దీంట్లో వర్క్ చేశారు. మరి ఈ స్క్రీన్లో కనిపించలేదు, కొంతమంది పిల్లలు కూడా దీంట్లో మరి వర్క్ చేయడం జరిగింది. మా అందరి కోసం మీరు ప్రార్థన చేయండి, పరిచర్లు ఇంకా వాడబడాలని. మరి మా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పాటని ఇంకా ఎవరన్నా చూడకపోతే బయోలో ఇస్తాను, మీరు చూడండి. ఈ పాట విషయంలో మాకు ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు, 3500 మందే చూశారు. అయినప్పటికీ నా విశ్వాసం ఏంటంటే దేవుడు ఎప్పటికైనా ఈ పాటని ఆశీర్వదిస్తాడని. ఆ 3500 మందిలో ఒక్కలన్నా ఆదరణ, ధైర్యమైన పొందుతారు అనే విశ్వాసం. దేవుడు ఈ 3500 మందిలోనే ఉంచడు, ఇంకా అభివృద్ధి చేస్తాడనే విశ్వాసం నాకుంది. కాబట్టి ఈ పాట కోసం ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం కూడా 2026లో మరొక పాట నేను ప్రారంభిస్తున్నాను. మరి ఆ పాట కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని కోరుచు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.